హలో గాయ్స్, ఫైనల్గా అయితే ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీశ్రీ టాక్స్. ఈ రోజు అయితే నేను మా అక్క వాళ్ళ ఇంట్లో మునక్కాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో అని మీకు చూపించేస్తున్నాను, చూసేసేయండి. ఇక్కడ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్, ఇంకా మిర్చీస్, ఇవన్నీ మనం కట్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. మా అక్క బావ కావాలని నాకు చాలా ఫన్ చేస్తున్నారు గైస్. నేను వాయిస్ ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో అని చెప్పేసి నాకు మా అక్క బావ అయితే ఫుల్ నవ్విస్తున్నారు అనమాట. పక్క నుంచి మొత్తం సౌండ్స్ చేస్తున్నారు. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదా ఈరోజు. సో దట్ నేనైతే మునక్కాయ సాంబార్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఫస్ట్ అయితే మనం పప్పునైతే బాయిల్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో. అండ్ తర్వాత అవి ఒక 5 to 10 విజిల్స్ వచ్చేంత వరకు అలానే ఉంచాలన్నమాట. తర్వాత పప్పు బాగా బాయిల్ అయిపోతుంది అనమాట, ఉడికిపోతుంది తర్వాత ఇంకా మనం ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. అప్పటి వరకు మనకు టైం సేవ్ అయిపోతుంది కదా. తర్వాత ఇంకా ఏం లేదండి, సింపుల్గా పోపు పెట్టేసుకోవడమే. మనకు అందరికీ తెలిసిందే కదా, ఇదైతే కామన్గా. ఇక్కడైతే నేను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఇక్కడ మనం పప్పు అయితే రుబ్బి పెట్టేసుకోవాలన్నమాట. ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పప్పు అయితే రుబ్బి పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనం పోపు పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ ముందే ఆయిల్ వేసుకున్నా కదా, ఆయిల్ వేసుకున్నాక అందులోకి ఆవాలు, జీలకర్ర, ఇంకా పప్పు, ఇంకా ఏమైనా పప్పులు ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇంకా ఇందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ వేసుకొని అవి చిటపటలాడేంత వరకు ఉంచుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా ఉడకబెట్టేటప్పుడు వేసుకుంటాం కాబట్టి అది అవసరం లేదని చెప్పేసి నేను వేయలేదు. ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే మనకు టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అలా ఆనియన్స్ వేసేసి ఒక 5 minutes అయితే పక్కా పడుతుంది కదా మనకి ఎప్పుడైనా ఆనియన్స్ బాయిల్ అవ్వడానికి. ఇంకా ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసినాం అనుకో ఆనియన్స్ టేస్ట్ అయితే అస్సలు రాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ అండ్ క్యారెట్, ఇంకా మీ ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మునక్కాయ ఉంది కాబట్టి మునక్కాయ బాయిల్ చేసేసుకొని వేసుకున్నాను. ఎందుకు బాయిల్ చేశానంటే ముందే డైరెక్ట్ మనం పప్పులోకి యాడ్ చేస్తే మొత్తం కాయ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో దట్ మనకు టేస్ట్ అయితే రాదు ఎక్కువ. సో దట్ ముందే మనం ఉడకబెట్టి వేసుకుంటే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను అనమాట. నేను ఎండుమిర్చి వేయలేను అనుకున్నా యాక్చువల్గా. సో దట్ ఇందాక నేను వేయలేను అని చెప్పిన. అండ్ ఇప్పుడు మనం ఉడకబెట్టేసుకున్న మునక్కాయలన్నీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని అలా ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నట్టయితే మనకు టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని అలా ఒక 2 times అలా ఇలా కలిపేసుకుంటే నెక్స్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా సాంబార్ మసాలా యాడ్ చేసేసుకొని తర్వాత మనం ఉడకబెట్టేసుకున్న పప్పు మొత్తం అందులోకి వేసేసుకొని ఫ్లేమ్ కొంచెం నార్మల్గా పెట్టుకోవాలి. మరీ లో కాదు, మరీ హై కాదనమాట. పెట్టేసుకున్న తర్వాత మనకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి సరిపోయేలాగా. ఎక్కువ మరీ వాటర్ యాడ్ చేసామనుకో మరీ వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ నార్మల్గానే యాడ్ చేసుకోవాలి. నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే సాల్ట్ ఎప్పుడైనా మనం ముందు వేసుకోవద్దు. ఓన్లీ ఆనియన్స్, నార్మల్గా ఆనియన్స్ వేసినప్పుడు అవి ఫాస్ట్గా బాయిల్ అవ్వాలంటే అప్పుడే వేసుకోవాలి. రిమైనింగ్ అన్నిట్లో కూడా సాల్ట్ తర్వాతనే వేసుకోవాలి. ఎందుకంటే మనకు కర్రీ ఎస్టిమేషన్ అవన్నీ తర్వాతనే తెలుస్తాయి కాబట్టి సాల్ట్ లాస్ట్లో వేసేసి కలుపుకోవాలి అనమాట. తర్వాత ఇంకా సాంబార్ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. అలా ఒక 10 to 15 minutes నార్మల్గా బాయిల్ చేసుకోవాలన్నమాట. బాగా మరుగుతుంది కదా, అప్పుడే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది. ఇంకా లాస్ట్కి మనం కొరియాండర్ తోటి వేసేసుకుంటే ఇంకా సాంబార్ వేడిగా రెడీ అయిపోయినట్టే అనమాట. బేసికలీ మనం సాంబార్ ప్రిపేర్ చేసుకోవాలంటే పప్పు ఉడకబెట్టేసుకొని అది ఇది అని చెప్పి చాలా పెద్దగా ఫీల్ అవుతుంటాం. ఫైనల్గా నేనైతే లంచ్ బాక్సెస్ అయితే పెట్టేస్తున్నాను మా బావకి అండ్ ఇంకా మా అక్క కొడుకులకి. సో ఇదనమాట వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. బై బై గైస్.